యాక్టర్ విజయ్ సంచలనాత్మకంగా రూపొందించుకున్నటువంటి చిత్రం గత 2 సంవత్సరాల నుండి వివిధ కారణాల వల్ల వెండితెరపై రాలేకపోతుంది. కొన్ని టెక్నికల్ రీజన్స్ అయితే, కొన్ని లీగల్ రీజన్స్, మరికొన్ని రాజకీయ రీజన్స్తోని ఇప్పటికీ జననాయకన్ విడుదల కాలేదు. విడుదల కాకముందే పైరసీ భూతం సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్నటువంటి వ్యవహారం గతంలో పవన్ కళ్యాణ్ గారి చాలా సినిమాల విషయంలో కూడా మనం చూసాం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలను పైరసీ భూతానికి బలిచ్చినటువంటి అంశం, తర్వాత సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టినటువంటి అంశం కూడా మనందరికీ తెలిసిందే. తాజాగా తమిళనాడు రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నటుడు తలపతి విజయ్ ప్రతిష్టాత్మకంగా నటించినటువంటి సినిమా జననాయక. ఎన్నికల ముందే విడుదలకు సర్వం సన్నద్ధమైనా కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల, కోర్టుల జోక్యం వల్ల సినిమా రిలీజ్ కాలేదు. మరోపక్క సినిమాకు చెందినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అనేటటువంటిది నటుడిగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఎంతో బాధ కలిగించే అంశం. గత 3 దశాబ్దాల నుండి పైరసీ భూతం సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి జననాయకన్ పైరసీ లీక్ పైన స్పందిస్తూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాక్టర్లను, నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, డైరెక్టర్లను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది అనే అంశంతో పాటు జననాయకన్ పైరసీ లీక్ పైన ఆయన స్థాయిలో స్పందించారు. చిరంజీవి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్కు అతన్ని మెగాస్టార్గా ఇండస్ట్రీ కొలుస్తారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేని ఏ సినిమా ఫంక్షన్ ఉండదంటనంటే అతిశయోక్తి లేదు. సినిమా పైరసీ పైన అతను స్పందించినటువంటి విధానం సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైనా వ్యాఖ్యానిస్తే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, ఒక సాంద్రత ఉంటుంది, దానికి ఒక గుర్తింపు ఉంటుంది అనేటటువంటి భావన 24 క్రాఫ్ట్స్లలో ఉంది. 24 క్రాఫ్ట్స్, ఎన్నో ఫ్రేమ్స్, లక్షలాది జీవితాలు, పరోక్షంగా కోట్లాది మంది ప్రేక్షకులు. అది సినీ ఇండస్ట్రీ. మనం థియేటర్లలో డబ్బులు కట్టి ఎంజాయ్మెంట్ చేయడంలో ఉన్నటువంటి అంశం పైరసీ భూతానికి బలైనటువంటి పైరేటెడ్ వీడియోలలో ఉండదు అనేటటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, గ్రహించాలి. ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మీకోసం పైరసీ భూతంపై, అసలు జననాయకన్ సినిమాకు పట్టినటువంటి పైరసీ పీడను ఏ రకంగా వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారనేటువంటి అంశంపై డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు శ్రీనివాస్ గారు నిర్మాత, డైరెక్టర్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా సాయి వెంకట్ గారు దర్శక నిర్మాత మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సంజీవ్ మెగోటి గారు దర్శకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఇంకా ఇంకొక 2-3 సినిమా సెలబ్రిటీలు కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. సాయి వెంకట్ గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. చిరంజీవి గారు స్పందించినటువంటి విధానము అండ్ సినీ ఇండస్ట్రీ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అంశాలపైన మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్కారం అండి, ప్రైమ్ న్యూస్. ఎస్, రోజు పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైన విషయం ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఆఫ్టర్ కరోనా ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో అప్పటి నుండి ఇంకా మనము టోటల్గా ఈ రోజున్న ఏ మూవీ అయినా తీసుకోండి, ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీ ఇమ్మీడియట్లీ మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది. రకరకాల వెబ్సైట్లు వచ్చాయి. ఈ మధ్యన మనం ఐబొమ్మ రవి పట్టుకున్నాం, ఏం చేసాం, కొన్ని రోజులు ఇంట్రాగరేషన్ అయిపోయింది. బట్ ఎక్కడ కూడా పైరసీ ఆగలేదు. ఈ రోజు
ఈ రోజు ఏ సినిమా తీసుకున్నా సరే, ఎంత పెద్ద సినిమాలు తీసుకున్నా సరే, ఈ రోజు వారానికి 10 సినిమాలు రిలీజ్ అయితే అదే రోజు మార్నింగ్ షో మ్యాట్నీకి ఆన్లైన్ లో మన ఏ వెబ్సైట్లలో మన సినిమా ఉంటుంది. అంటే చూడండి ఎంత పైరసీని, ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా దీన్ని ఇచ్చేసినా కూడా పైరసీని ఆపలేకపోతున్నారు. సరే ఈ రోజు ఒక జననాయక ఉండొచ్చు, మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఉండొచ్చు, ఇంకా చాలా మంది, అంటే ఈ రోజు మనం చెప్తున్నాం కానీ ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఆన్లైన్ లో కనిపిస్తాయి. మీరు చూడండి, అంటే 100 కోట్లు, 200 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే మార్నింగ్ షో కల్లా మనకు పైరసీ మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది. దాదాపు 4-5 వెబ్సైట్లలో ఈ సినిమా కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితిలో థియేటర్లకి జనం రావడం లేదు. ఎందుకంటే ఫ్రీగా సినిమా చూసే అవకాశం ఉంది. ఓటీటీ కన్నా కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇది కూడా సబ్స్క్రైబ్ లేదు. ఈజీగా సినిమా చూసే అవకాశం జనాలకు ఏర్పడిపోయింది పైరసీ వల్ల. సో ఈ రోజు చూడండి, మనం ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తే మార్నింగ్ షో కల్లా థియేటర్ లో జనం ఎందుకు రావట్లేదు, పబ్లిక్ ఈ రోజు మనం థియేటర్ కి జనం ఎందుకు రావట్లేదు అని మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు ఏ సినిమా చూసుకున్నా కూడా, పెద్ద సినిమా కూడా 50% కూడా ఫస్ట్ డే ఉండట్లేదు. కారణం ఏంటంటే ఓకే ఆన్లైన్ లో చూసుకోవచ్చు, పైరసీ వచ్చేస్తుంది. మీరు చూడండి, ఈ రోజు మీరు చెక్ చేయండి, ఈ రోజు నిన్న రిలీజ్ అయిన, ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు చూడండి, మీకు ఆన్లైన్ లో కనిపిస్తాయి. సో ఇటువంటి పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీ టోటల్ గా స్పాయిల్ అయింది. సో దీనివల్ల ఈ రోజు 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసే నిర్మాత రోడ్డున పడుతున్నారు. జననాయక విషయంలో ఈరోజు చిరంజీవి గారు మాట్లాడారు. గ్రేట్ అది, ఎందుకంటే ఆయన ఒక జరుగుతున్న అంటే సినిమా ఇండస్ట్రీ స్పాయిల్ అవుతున్న మీద, సోషల్ ఇష్యూ మీద మాట్లాడారు. ఓ జననాయకే కాదు, ఈరోజు ప్రతి సినిమా టోటల్ గా పైరసీ అవుతుంది. మొన్న మనం ఐబొమ్మ రవి పట్టుకున్నాం, ఏం చేసాం, ఏం చేయలేదు. అతను మళ్ళీ అదే దారిలో ఉంటారు. అతనిలాగా 100 మంది ఐబొమ్మ రవిలు పుట్టారు. ఈరోజు సినిమా పైరసీ అవుతుంది. కోట్లాది రూపాయలు ఇలా సినిమా తీసిన నిర్మాత మళ్ళీ సినిమా తీయలేకపోతున్నారు. ఇలా సినిమా ఇష్టంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి తీసిన నిర్మాతలు ఎంతమంది మళ్ళీ సినిమా తీస్తున్నారు ఒకసారి చూడండి. ఏదో కొత్తగా ఏదో సాధించాలని వచ్చి సినిమా 10 కోట్లు 50 కోట్లు పెట్టి తీసే నిర్మాతలు, కొత్తగా వచ్చే నిర్మాతల ఫ్లో అనేది లేకపోతే పాత నిర్మాతలు తీసే అవకాశమే లేదు. చాలా మంది నష్టపోతే ఈ రోజు రోడ్డున పడే అవకాశం ఉంది. సో చిరంజీవి గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఫిలిం ఇండస్ట్రీ తరఫున. ఆయన ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి, మరి మెగాస్టార్ గారు రియాక్ట్ అవ్వడం తోటి దీని మీద ఇష్యూ ఇంకా పెద్దగా, అంటే పైరసీ మీద బాగా యాక్షన్ తీసుకుంటారని నా నమ్మకం. ఎస్ వెంకట గారు, మళ్ళీ వస్తాను. మనతో పాటు సందీప్ డైరెక్టర్ గారు. సందీప్ గారు, ఎట్లా స్వాగతిస్తారు చిరంజీవి గారి వ్యాఖ్య? జననాయకన్ అనేటటువంటిది రాజకీయాలతోనే వెంటంటి ఉన్నటువంటి అంశం, ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? సంజీవ్ గారు, సంజీవ్ గారు. నిజంగా చిరంజీవి గారు ఇమ్మీడియట్ గా స్పందించారు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఒక చిరంజీవి గారి కాదు, అందరూ వెంటనే స్పందించాలి. ఇంకా చాలా లేట్ అయింది. జననాయకన్ సంబంధించినటువంటి 3 డైరెక్టర్లతో ఒక సీను, తర్వాత సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అసలు ఆ సినిమాకి చాలా రకాలటువంటి ప్రాబ్లమ్స్ తోటి రిలీజ్ వాయిదాలు పడుతూ తన విజయ్ గారి ఇమేజ్ కి కూడా డ్యామేజ్ అవుతూ వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్న మూమెంట్ లో రిలీజ్ అయింది అని అంటే, నిర్మాతలు కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు పెట్టేసి, ఖర్చు పెట్టేసి ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ దాన్ని ఇంకా రిటర్న్స్ రాకుండా రిలీజ్ డేట్ వేసుకొని పోస్ట్పోన్ అవుతూ అనేక రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే పర్సనల్ ఇది కావచ్చు. సో ఈ పరిస్థితుల్లో సడన్ గా పైరసీ రిలీజ్ అవడం తోటి ఆ ప్రొడ్యూసర్లు మొత్తం వాళ్ళ డ్యామేజ్ అవడంతో పాటు హీరో డ్యామేజ్ అవడం, ఇండస్ట్రీ డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఇందాక సాయి వెంకట్ గారు చెప్పినట్టు పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది ఇండస్ట్రీని. నేను యాక్చువల్గా ఒక 15-20 ఏళ్ల క్రితం నేను ఇక్కడ సినిమాలు చేసినప్పుడు, తెలుగులో, కన్నడలో నేను సినిమాలు చేశాను, అలాగే తెలుగులో కూడా సినిమాలు చేశాను డైరెక్టర్ గా, సంజీవ్ మేగోటి నేను. సో ఆ టైంలో ఏంటంటే రీల్స్ ఉండేవి, నెగిటివ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే అంటే ఇలాంటి మోసాలు చేయడం లాంటిది చాలా తక్కువ, అంటే ఎక్కడో 1% ఉండేది. నేను తీసిన ఒక 3 సినిమాల్లోంచి ఒక రీల్, ఒక సాంగ్, ఒక సీన్ అట్లా డిలీట్ అయిన సీన్స్ తీసుకొని కట్ చేసి అతికించి వేరే సినిమాగా వేరే ఒక ఛానల్ అమ్మారు. దాన్ని పట్టుకొని మళ్ళా అడిగాం ఎందుకు ఇలా చేశారు. కానీ ఇప్పుడు అడగడానికి ఒక బాధ్యత తీసుకుని ఉండేటువంటి వ్యక్తులే లేరు. ఎందుకంటే డిజిటల్ అయిపోయింది సినిమా మొత్తం. డిజిటల్ అవ్వటం వల్ల ఎవరు ఏం చేస్తున్నారో, దొంగలు ఎక్కడున్నారో పట్టుకోలేని పరిస్థితిలోకి ఏర్పడింది. అంటే మనం అప్డేట్ అవుతున్నాం, కానీ అలాగే దొంగలు ఎక్కువైపోతున్నారు, దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు. అంటే వాళ్ళు కష్టపడరు, మేము రాత్రి పగలు, అంటే డైరెక్టర్ గా నాకు 24 గంటలు ఉంటే 24 గంటలు కష్టపడుతుంటాం.
ఎందుకంటే పొద్దున 5 గంటలకు 4 గంటలకు లేచి రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్ళిపోయి 100 మంది తోటి కోఆర్డినేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాం. సినిమాతో పాటు నిర్మాత కష్టం. నేను ఒక 5 సినిమాలు నిర్మాతగా చేశాను. నిర్మాతగా కూడా నాకు తెలుసు డబ్బు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని, అంటే 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు చేస్తున్నటువంటి నిర్మాతలు కూడా బయట నుంచి సినిమా కోసం అప్పులు చేసి, అంటే వాళ్ళ భార్య బిడ్డల్ని కూడా పక్కన పెట్టేసి, వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టేసి, సినిమా ప్యాషన్, జనాలకి మంచి వినోదాన్ని అందించాలి, మంచి సినిమాలు అందించాలన్నటువంటి తాపత్రయంతో సినిమాలు చేసే నిర్మాతలు, ప్యాషనెట్ నిర్మాతలందరూ కూడా ఇలాంటి పైరసీ వెధవల వల్ల, దుర్మార్గుల వల్ల చాలా దెబ్బతింటున్నారు. సో మొట్టమొదట మా మెగాస్టార్ గారు చిరంజీవి గారు స్పందించడం చాలా గొప్ప విషయం. సో ఆ స్పందనతోటి మిగతా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. ప్రైమ్ 9 టీవీ ఇవాళ ఇప్పుడు డిబేట్ పెట్టారు. అలాగే ప్రతి ఛానల్, ప్రతి మీడియా కూడా ఇలాంటి దొంగల్ని తరిమేయాలని చెప్పేసి, అలాగే డిజిటల్ పైరసీ చేస్తున్నటువంటి దొంగలు, అంటే కష్టపడకుండా షార్ట్ కట్ లో డబ్బులు తెచ్చుకోవాలని చెప్పేసి అనేటువంటి దొంగలు చేస్తున్నటువంటి పని, అది ఇమీడియట్ గా ఖండించాలి. వీళ్ళే కాదు, ప్రతి ఒక్క హీరో కానివ్వండి, లేదంటే నిర్మాతలు కానివ్వండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, స్పందించండి. అలాగే దీనికి పోలీసు వాళ్ళ సహకారం ఉంది. కాకపోతే వాళ్ళు కూడా పట్టుకోలేనంత స్థితిలోకి డిజిటల్ దొంగలు తయారైపోయారు. సో ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. జననాయకన్ ఇవాళ విజయ్ గారికి మాత్రమే డ్యామేజ్ జరగలేదు, ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎప్పుడు, అంటే జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంతకుముందు 6 నెలలకు, సంవత్సరం ముందే డబ్బులు కట్టేసి ఆ సినిమా పూర్తవటానికి, దాంతో పాటు ఏంటంటే ఆశలు పెట్టుకుని, అంటే ఆ సినిమా ఖచ్చితంగా చివరి సినిమా, విజయ్ గారి చివరి సినిమా, ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ఆ సినిమా కొనాలని చెప్పేసి 100 రూపాయలు వాల్యూ చేసేది కూడా 200కు 300 కంటే ఎక్కువ డబ్బు పెట్టి కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా అప్సెట్ అయిపోయారు. వాళ్ళకి నష్టం అవుతుంది, వాళ్ళ కుటుంబాలకు నష్టం అవుతుంది. ఒకడెవడో చేసినటువంటి పిచ్చి పని కాదు, వాళ్ళ దొంగ పనికి. సో వాళ్ళందరినీ దొంగలు నేను అంటాను యాక్చువల్గా, డిజిటల్ ఇలాగ పైరసీ చేసేవాళ్ళు. అది నరోత్తం గారు ఎట్లా చూస్తారండి దీన్ని? విజయ్ సినిమా పైరసీ లీకేజ్ రాజకీయ కోణంలో చూస్తారా, లేదు అంటేనంటే సినిమా కోణంలో చూస్తారా, ఎట్లా చూస్తారండి? దీనికి 2 కోణాలు ఉన్నాయండి. సార్ కొద్దిగా మీరు బ్యాక్, సార్ మీ ఫ్రేమ్ కరెక్ట్ లేదు, కొద్దిగా మీరు బ్యాక్ జరిగితే ఫ్రేమ్ కరెక్ట్ వస్తుంది. మీరు కొద్దిగా బ్యాక్ జరగండి, ఇంకా కొద్దిగా. ఎస్, దట్స్ గుడ్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఎస్, అంటే ఇది 2 విధాలుగా చూడొచ్చండి. ఎస్, ఒకటి, విజయ్ ఈజ్ నంబర్ 1 హీరో ఇన్ తమిళనాడు టుడే. ఎస్, పొలిటికల్ గా చూసారంటే ఈజ్ ఎ గేమ్ చేంజర్. డిఎంకేని గెలిపించబోయే ఒక స్టార్. ఓకే, ఇప్పుడు ఈ కోణంలో, ఈ పరిస్థితుల్లో ఇది లీకేజ్ ఎందుకు అయింది? దట్స్ నంబర్ 1 మనం విశ్లేషించాల్సింది. ఒక సినిమా యాంగిల్ లో చూసామనుకోండి, ఇది ఖచ్చితంగా చాలా 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 ఇట్ ఈస్ హీనస్ క్రైమ్. ఎంతో వాళ్ళ ఒక ప్రొడ్యూసర్స్ ఉన్న అందరూ, సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర 300 మీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మ్యూజిక్ కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. yes, అదే 300-400 కోట్లు ఖర్చు పెట్టి అంత భారీ స్థాయిలో బడ్జెట్ లో సినిమా తీసి, అది అఫ్ కోర్స్ పొలిటికల్ యాంగిల్ సినిమా ఉంది కాబట్టి అది ఏదో సమ్ సెన్సార్ ఇష్యూస్ అని, దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఈ సినిమాని ఇట్లా లీక్ చేయించడం అన్నది మేబీ పొలిటికల్లీ ఏదో బ్రౌనీ పాయింట్స్ వాళ్ళకి మధ్యలో ఉండొచ్చేమో, కానీ ఒక ప్రొడ్యూసర్ గా ఒక సినిమా కోసం ఎంత కష్టపడి ఉంటారు, అది విజయ్ సినిమా కానీ ఏ సినిమా కానీ, ఆ ప్రొడ్యూసర్స్ అందరికి ఎంత నష్టం ఇది. రియల్లీ ఇట్ ఇస్ అ లాస్ టు ద ఇండస్ట్రీ. ఈ ట్రెండ్ కనుక ఇట్లా సాగితే అంటే ఎంతకైనా తెగించచ్చు అనమాట. ఒకళ్ళ మీద బురద జల్లటానికి, ఒకళ్ళ మీద కచ్చి తీర్చుకోవటానికి ఇట్లా లీక్ చేయించచ్చు అనమాట. ఇంటర్నల్ ఎవరినైనా కొన్ని 4-5 లక్షలు పడేసి కొనేసి ఇట్లా లీక్ చేయించచ్చు అనమాట. లీక్ చేయిస్తే సినిమా దెబ్బతింటది. సినిమా దెబ్బతింటే విజయ్ దెబ్బతింటాడు. వాళ్ళు దెబ్బతీసేది వాళ్ళకి ఒకటి అర్థం కావట్లేదు. విజయ్ని దెబ్బతీయట్లా వాళ్ళు దెబ్బతీసింది విజయ్ని కాదు. ఒక సినిమా ఒక వ్యవస్థ, ఒక సినిమా ఒక ఆరోగ్యమైన ఒక ట్రస్ట్ తోటి కూడి ఉన్న ఒక వ్యవస్థ. ఒక 24 క్రాఫ్ట్స్, ఒక ఎడిటింగ్ రూమ్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడక్షన్ యూనిట్ కానీ, మొత్తం టాప్ టు బాటమ్ అందరూ ఒక ట్రస్ట్ తోటి పనిచేస్తారు. ఇప్పుడు దీని మీద ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు ఎవరి మీద ఎవరు నమ్మకాలు పెట్టుకుంటారు? ఇది ఆ కోణంలో ఒక కోణం. ఇది ఇంకో కోణం వచ్చేసి, ఇప్పుడు విజయ్ సినిమాని ఏదో ఆపేశారు,
అందరూ కలిసి కావాలని కుట్ర చేసి ఆపేశారు అన్నది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే విజయ్ సినిమా లాగా చాలా సినిమాలు ఇంతకు ముందు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరువర్ అని ఒక సినిమా వచ్చింది. ఇరువర్ సినిమాని కూడా సంవత్సరంన్నర పాటు ఆపారు, బికాస్ అది పొలిటికల్ ఇంపాక్ట్ ఉన్న సినిమాలు. అండ్ విజయ్ ఇస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, కొన్ని పొలిటికల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ తీసుకున్న సబ్జెక్ట్ కూడా అటువంటిదే, జననాయకం అని చెప్పి. ప్లస్ దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయని క్లెయిమ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి జనవరిలో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళంగానే మళ్ళీ అగైన్ వాళ్ళు రిలీఫ్ వచ్చిన తర్వాత అగైన్ కమిటీ, సెన్సార్ బోర్డు కమిటీ అగైన్ దే వెంట్ టు ది డివిజన్ బెంచ్కి వెళ్ళి క్లియర్ గా ప్రస్తావించారు. కొన్ని అభ్యంతరకరమైన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి దీంట్లో. వీ కెనాట్ రిలీజ్ ఇట్ జస్ట్ లైక్ దట్, వీ నీడ్ మోర్ కట్స్, వీ నీడ్ టైం అని చెప్పింది. అందుకు కోర్టు కరెక్ట్ గా భావించి ఇంకా టైం తీసుకుంది. అందరూ ఇట్లా కొనసాగుతుంది సిచ్యువేషన్. ఇదేదో పొలిటికల్ గా చేశారు అన్న దాంట్లో పూర్తి నిజం కాదు. సినిమా ఇస్ అ పొలిటికల్ ఫిలిం. అండ్ మోర్ ఓవర్ విజయ్ ఇస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఖచ్చితంగా మామూలు స్క్రూటినీ కన్నా 10 రెట్లు స్క్రూటినీ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇట్ కెన్ ఇంపాక్ట్ ఎ లాట్. చిన్న టర్న్ అరౌండ్ పార్టీ ఫ్యూచర్స్, కొన్ని పార్టీ ఫ్యూచర్స్ ని మార్చేస్తాయి. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అది తప్పులేదు. బట్ ఈ లీక్ అన్న విషయంలో ఇట్ ఇస్ సమ్ మోల్ ఇన్సైడ్. వాడు ఎవడో గాని వాడికి జీవితంలో అన్నం కూడా దొరకదు. వాడికి ఎంత కష్టపడి అప్పులు తెచ్చుకొని ఫైనాన్షియల్స్ దగ్గర అంత కష్టంతో తీసిన సినిమా అది ఓకే. ఇప్పుడు పొలిటికలీ ఆగి ఉండొచ్చు, తర్వాత రిలీజ్ అవుతే కొనుక్కున్న ప్రొడ్యూసర్స్, అది కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్, దానికోసం ఇన్వెస్ట్ చేసిన ఓటీటీ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ కానీ కొన్న వాళ్ళు, మొత్తం అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ నెల పెరిగిపోతా ఉంటది. వాళ్ళకి ఎంత కడుపు బాధ ఉంటది. ఈ లీక్ అయిపోతే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసేశారు ఆల్రెడీ. చూసినప్పుడు దిస్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది ఓపెనింగ్స్. విజయ్ సినిమా అంటే విజయ్ అక్కడ ఒక పొలిటికలీ, ఇప్పుడు ఏమైనా కావచ్చు, పొలిటికలీ జస్ట్ ఒక డిఎంకేని పవర్ కి తీసుకురావటానికి ఓకే, దట్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ విజయ్ అన్నవాడు ఈజ్ నాట్ జస్ట్ ఒక ఆర్డినరీ హీరో కాదు. ఇప్పుడు డిబేటబుల్లీ ఈజ్ ద నంబర్ 1 హీరో ఇన్ తమిళనాడు. ఆయన ఒక యావరేజ్ సినిమా, గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, గోట్ అన్న సినిమా యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా 400 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అది ఓన్లీ తమిళనాడు. పాన్ ఇండియా హీరో కూడా కాదు ఆయన. ఇంకా ఒక మన అల్లు అర్జున్, ఈ ప్రభాస్ గారి లాగా ఈజ్ నాట్ ఎట్ అ పాన్ ఇండియా హీరో ఎట్. ఆయన సినిమాలు కొన్ని ప్రాంతాలు, కొన్ని 4-5 స్టేట్లలో అంత భారీ స్థాయి కలెక్షన్స్. ఒక యావరేజ్ సినిమా అది. ఒక విజయ్ ఒక స్థాయి, ఒక స్టార్డమ్, మాస్ స్థాయి. అటువంటి సినిమా అది, విచ్ ఫెలో హ్యాడ్ ద గట్స్ టు రిలీజ్ ఇట్. నరోత్తం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీ యొక్క ఫ్రేమ్ కరెక్ట్ చేసుకోండి, ఫ్రేమ్ డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు చెన్నై నుండి చాలా వాల్యుబుల్ అప్డేట్స్ విజయ్ గారికి సంబంధించి ఇస్తున్నారు. ఐ టేక్ యూ అగైన్. ప్లీజ్ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. వెంకట సాయి గారు, సినిమా అంటేనంటే చాలా వరకు చాలా రకాల ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది ప్రజలకు ఉంటాయి, ఇండస్ట్రీకి ఉంటాయి. కానీ పైరసీ దానికి విఘాతం కలిగిస్తుంటే గత దశాబ్ద కాలం నుండి కూడా చాలా వరకు చాలామంది డైరెక్టర్స్, రాజమౌళి గారు కానివ్వండి, శేఖర్ కమల గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, పవన్, చాలామంది కూడా దీనిపైన ఒక అవగాహన రావాలి, దీనికి కట్టుదిట్టమైనటువంటి కార్యాచరణ ఉండాలి అని చెప్పారు. కానీ మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి, ఎక్కడ లోటుపాటు జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు దాదాపు 100 థియేటర్లు మూతపడుతున్నాయి. కారణం ఏంటి? థియేటర్కి జనం ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? టోటల్ గా ఈ పైరసీ భూతము సినిమా పరిశ్రమని మొత్తం స్పాయిల్ చేస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ కొన్ని వేలాది కార్మికులు, లక్షల మంది కార్మికులు సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాడు ఏదో 10,000 20,000 రూపాయలకి దాన్ని హార్డ్ డిస్క్ కొట్టేసి డైరెక్ట్ గా పైరసీ చేసేసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సంవత్సరాల కొద్దీ సినిమా కోసం 24 గంటలు డే అండ్ నైట్ పనిచేసి ఒక సినిమా తయారు చేయాలంటే దాదాపు కొన్ని 100 మంది పనిచేయాలి, 24 డిపార్ట్మెంట్లు పనిచేయాలి. ఇన్ని శాఖలు పనిచేసి పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ, మేకింగ్ లో కానీ, ఆ కథ రాసుకున్నప్పటి దగ్గర నుంచి సంవత్సరాల కొద్ది పనిచేస్తే ఓ దొంగ అనేటోడు వచ్చేసి ఒక్క రోజులో 1,000 రూపాయలకో 10,000కో వాడి స్వార్థం కోసం ఆ హార్డ్ డిస్క్ కొట్టేసి ఆన్లైన్ లో పెట్టేస్తే చూడండి, ఈ రోజు థియేటర్ కి జనం రావట్లేదు. ఒక రోజుల్లో
సినిమా థియేటర్లో చూస్తే ఉన్న ఫీలింగ్ ఈ రోజు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఫోన్లో కూడా సినిమా చూసే అవకాశం వచ్చేసింది జనాలకి. సో ఈ పరిస్థితిలో ఈ సినిమా ఇండస్ట్రీ స్పాయిల్ అవుతుంది. దీన్ని గవర్నమెంట్ ఇప్పుడు వెరీ సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు మొన్న తీసుకుంది మన కమిషనర్ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరూ సీరియస్ గా తీసుకుని ఐబొమ్మ రవి ఒక్కని పట్టారు. ఒక్కని పడితే పోదు సార్, ఇది టోటల్ వ్యవస్థ స్పాయిల్ అయి ఉంది. ఇంతెందుకు మన డిబేట్ లో ఉన్న సంజీవ్ గారు మేగోటి నా ఫ్రెండ్, ఆయన మంచి సినిమాలు తీశాడు. ఈ మధ్యన కూడా అద్భుతమైన సినిమా తీశాడు సంజీవ్ గారు. కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమాలు తీసినా కూడా జనం థియేటర్ కోసమే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంటారు. సో మేము ఎంత గొప్ప సినిమా తీసినా థియేటర్కి రావాలంటే వాడు ఆల్రెడీ సినిమా పైరసీలో చూసేస్తున్నాడు. పైరసీలో చూసినాక వాడు థియేటర్కి ఎలా వస్తాడు? థియేటర్కి రాడు. కాబట్టి జనం మా సినిమా థియేటర్లో మాకు జనాలు కనిపెట్టరు. కాబట్టి మా సినిమా హిట్ ఫట్ అనేది ఏముండదు. ఇప్పుడు చూడండి, మీరు జనవరి నుంచి చూసుకుంటే సంక్రాంతికి ఒక చిరంజీవి గారి సినిమా తప్ప ఏ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈరోజు 3 నెలలు అయిపోయింది, దాదాపు ఒక 100 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఒక చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ తప్ప ఏ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. సో ఈ కారణం ఏంది? పైరసీ అండి. ఇంతకు ముందు సంజీవ్ గారు చెప్పినట్టు మేము నెగిటివ్ లో సినిమా షూటింగ్ చేసినప్పుడు, నెగిటివ్ లో సినిమా చేసినప్పుడు మేము ఏదైనా అంటే చాలా కష్టంగా పైరసీ అయ్యేది. ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి చాలా ఈజీగా పైరసీ అవుతుంది. మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత రోడ్డున పడదే కాక డైరెక్టర్కి ఒక హిట్ లేదని, ఆ కార్మికులకి అరే ఏదో సినిమా వచ్చిందా పోయిందా అని, అంత సినిమా తీసిన తర్వాత థియేటర్కి జనం లేక థియేటర్లు మూసేయడం అని. సో ఈ రోజు మల్టీప్లెక్స్ లో కూడా ఫంక్షన్ హాల్స్ కి ఇస్తున్న పరిస్థితి వచ్చాయి. మీరు మల్టీప్లెక్స్లకు వెళ్ళి చూడండి, థియేటర్ బదులు వాళ్ళు కూడా ఏదైనా బర్త్డే ఫంక్షన్లకి, ఈవెంట్లకి కూడా మల్టీప్లెక్స్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే చూడండి ఇండస్ట్రీ ఎంత ఘోరంగా ఉంది. అంటే ఇంతకుముందు థియేటర్లు మూతపడుతున్నాయి, పెద్ద 1000 థియేటర్ సీటింగ్ ఉన్న సినిమా థియేటర్ ఇలా ఈ రోజు ఫిల్ కావాలంటే ఒక పెద్ద స్టార్ ఉంటే తప్ప నిండని థియేటరు ఈ రోజు పెద్ద స్టార్ కూడా నిండలేని పరిస్థితి వచ్చింది. కారణం అంటే ఈ పైరసీ అండి. ఈ పైరసీ మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అంటే ఇప్పుడు చిరంజీవి గారు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ గా ఇప్పుడు ఏదైతే జననాయక మీద మాట్లాడడం చాలా ఆనందం. అంటే అది వారు రావడం అంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం. సో దానివల్ల ఈ రోజు ఒక దీని మీద డిస్కషన్ అనేది వస్తుంది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీని మీద వెరీ సీరియస్ అంటే ఈ రోజు డిబేటే కాదు, మీరు మీడియా ద్వారా డైలీ దీన్ని ఈ నిర్మాతల కోసం, ఈ సినిమా ఇండస్ట్రీ కోసం మన ఛానల్ నుంచి కూడా ఈ కరెక్ట్ గా పైరసీ పోయేలాగా మీరు కూడా కృషి చేయాలని నా కోరిక. సంజీవ్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా చాలా వరకు పైరసీ భూతానికి బలిపశువైనటువంటి అంశాలు మనందరికీ తెలిసింది. అత్తారింటికి దారేది కానీ ఇంకా చాలా సినిమాలలో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. సినిమా కేసులు అంటే స్వయంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేసినటువంటి దాఖలాలు మనకెన్నో ఉన్నాయి. దాని తర్వాత ప్రభుత్వాలలో ఎందుకు మార్పు రాలేదు? ఎందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు? సంజీవ్ గారు ప్లీజ్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడో పైరసీ అయింది. అత్తారింటికి దారేది టైంలో పైరసీ అయింది. ఆ పైరసీ చేశారు అంటే ఒక చిన్న ఎడిటింగ్ రూమ్ లో చేసి ఎవరో కుర్రోళ్ళకి మరి ఇందాక సాయి వెంకట గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా ఒక 5,000కి 10,000కి అమ్ముడుపోతున్నారు. నిజం చెప్పాలంటే ఇది పొలిటికల్ గా కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యిండొచ్చు కాక, కానీ ఇది పొలిటికల్ అంటే మాకు సినిమా ఇండస్ట్రీకి పొలిటీషియన్స్ కి సంబంధం లేదు, పాలిటిక్స్ కి సంబంధం లేదు. ఎందుకనంటే మేము అన్ని పార్టీలకి సపోర్ట్ గానే ఉంటాం. ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మాకేమి సంబంధం లేదు. ఎందుకంటే మేమంతా ఒకే యూనిటీగా ఉండేటువంటి ఒక సినిమా వాళ్ళం. ఒకటే కదా, లక్షల మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా కానివ్వండి, ప్రభాస్ గారి సినిమా కానివ్వండి, రామ్ చరణ్ గారిది కానివ్వండి, బాలయ్య బాబు ఎవరిదైనా సరే అసలు పైరసీ చేయడం అనేది 100% తప్పు. ఆ తప్పులో పాల్గొంటున్నది ఏంటి? మామూలు జనమే, ఎవరో 10,000 20,000 కోసం పనిచేస్తున్నటువంటి కుర్రోళ్లే. సో వాళ్ళని అరికట్టాలి అని అంటే ప్రభుత్వంలో మొదట ఒక బలమైనటువంటి చట్టం రావాలి, పైరసీ మీద చట్టం రావాలి. ఎన్నో ఏళ్ళ నుంచి అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి పైరసీ సెల్ అని ఒకటి ఉంది. సరే వాళ్ళు పోరాడుతున్నారు, అలాగే పోలీసు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాతనే ఎక్కువగా అంటే ఎవరు దొరకట్లేదు. అసలు దొంగలు పలానా చోట అంటే చూశారు కదా, మొన్న ఐబొమ్మ రవి కూడా ధైర్యంగా అంటే కొన్ని 100 ఐడీలు క్రియేట్ చేసుకొని రకరకాల దేశాల నుంచి రకరకాల ప్లేసుల నుంచి పంపిస్తున్నారు. అలాగే పైరసీ చేశారని తెలిసింది. దొరికారు ఒకరు దొరికితే సరిపోదండి. అంటే కఠినమైనటువంటి చట్టం ఒకటి తయారు చేయాలి. అంటే ఆల్మోస్ట్ అంటే
కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు నష్టపోతున్నాయి. కాబట్టి అప్పుడు సినిమా కుటుంబాలు అంటే ఏంటి, మేము కూడా మామూలు సాధారణ జనమే, మీలాగనే, మీలో ఒకళ్ళమే. సో మేము దెబ్బతిన్నా కూడా, అంటే కొన్ని కుటుంబాలు దెబ్బతిన్నా కూడా వాళ్ళ ఉసురు, వాళ్ళ శాపం కూడా తగులుతుంది. సో వీళ్ళు చేయడం చాలా తప్పు. ఒక హీరో అని కాదు, ఒక రాజకీయ పార్టీ అని కాదు, అందరూ కలిసికట్టుగా ఈ పైరసీని అరికట్టాలి. సో ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా, వాళ్ళు కూడా మాతో పాటు మమ్మల్ని వెనుతట్టి ఇలాంటి తప్పులు చేయొద్దు. అంటే హీరోల ఫ్యాన్స్ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, హీరో చేసినట్టు మంచి పనులు చేస్తున్నటువంటి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, విజయ్ గారు కావచ్చు, ఇంకో హీరో కావచ్చు, ఎవరిది పైరసీ వచ్చినా కూడా వెంటనే మీరు రియాక్ట్ అవ్వండి, ఇది తప్పు అని చెప్పండి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎలాగైతే రియాక్ట్ అయ్యారో, మిగతా హీరోలు కూడా రియాక్ట్ అయిపోయి వీళ్ళు పిలుపునివ్వండి, మీరు పిలుపునివ్వండి. మన ఫ్యాన్స్ కి, మీ ఫ్యాన్స్ కి మీరు చెప్పండి. అంటే దొంగలు ఎక్కడో ఉండరు, జనాల్లో ఉంటారు. కాబట్టి కనీసం పట్టుకోవడానికి క్లూ ఇవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే కనీసం పోలీస్ వ్యవస్థ కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు ఇది విధంగా మనకి ప్రైమ్ 9 నుంచి అభ్యర్థిస్తున్నది ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఇటు తెలంగాణ కానివ్వండి, తర్వాత ఇటు ఆంధ్ర కానివ్వండి, అలాగే అటు ఎక్కడో జరిగింది తమిళనాడు, తెలంగాణ, లేదంటే ఆంధ్ర అని కాదు, టోటల్ సినిమా ఇండస్ట్రీకి, ఇండియాలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా, భారత ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు సపోర్ట్ చేస్తే, అంటే భారత ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనం అనుకుంటే కనుక ఒకరు ఇద్దరు కాదు, కనీసం 2-3 కోట్ల మంది, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బలమైన చట్టాలు తీసుకురండి. అలాగే బలంగా ఆ ఫ్యాన్స్ కూడా, అందరు ఫ్యాన్స్, రాజకీయాలకు అతీతంగా, అలాగే పోటీలకు అతీతంగా, ఒకరు హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్, ఆ హీరో ఫ్యాన్స్ అని కాకుండా మీరందరూ సపోర్ట్ చేయండి. దొంగల్ని పట్టుకోవడానికి మీ వంతు సహకారం చేయండి. డెఫినెట్ గా ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే రేపైనా దీనికి అంతు వస్తుందని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే 10 ఏళ్ల నుంచి మనం ట్రై చేస్తున్నది, 10 ఏళ్ళుగా కానిది ఇప్పుడేలా అవుతుందని అంటే, ఇప్పుడిప్పుడే కొంచెం, అంటే ఐబొమ్మ రవి లాంటి వాడిని పట్టుకున్నాం. అలాగే పట్టుకోవడానికి ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఈ రోజు క్లూ దొరికింది, ఒకరు దొరికింది, ఇంకొక 10 మందికి దొరుకుతుంది. అందరినీ అంటే పట్టుకుని చట్టం కనుక గట్టిగా వాళ్ళని శిక్షిస్తే, బలమైన శిక్షలు పడితే డెఫినెట్ గా ఏదో రోజు మార్పు వస్తుంది. ఈ డిజిటలైజేషన్ నుంచి, ఏఐ నుంచి, అలాగే ఓటీటీ నుంచి, అంటే సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు సాయి వెంకట్ గారు అన్నట్టుగా థియేటర్ కి జనమే రావట్లేదు. ఎందుకు అని అంటే ఓటీటీలో వచ్చేస్తుంది, 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత వచ్చేస్తుంది కదా అనుకునే స్థాయి నుంచి, పైరసీ ఈ రోజు మార్నింగ్ రిలీజ్ అయితే సాయంత్రానికి వచ్చేస్తుంది కదా అనే స్థాయికి ప్రేక్షకులు కూడా అలా ప్రిపేర్ అయిపోయారు. దయచేసి అలా అవుతూ థియేటర్ కి రండి. సంజీవ్ గారు మళ్ళీ వస్తానండి. నరోత్తమ్ గారు, ప్రస్తుత ఎలక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి తమిళనాడులో. విజయ్ తలపతికి ఉన్నటువంటి ప్రజాదరణ ఎట్లుండబోతుంది, ఎట్లా ఉంది, దాని ఇంపాక్ట్ ఈ జననాయకన్ రిలీజ్ లీకేజీలు కానివ్వండి, పైరసీ లీకేజీలు కానీ పొలిటికల్గా ఏమన్నా మైలేజ్ క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు విజయ్తో చాలా ప్రయాణం చేస్తున్నారు, విజయ్తోనే మీరు రాజకీయంగా కానివ్వండి, సినిమాల పరంగా కానివ్వండి, మీ ప్రయాణం కొనసాగుతుంది. విజయ్ పైన మీరు ఎట్లాంటి స్పందన ఉంది అక్కడ ప్రజల్లో? నరోత్తమ్ గారు. అట్లా కాదండి, ఇప్పుడు ఒక చిన్న కరెక్షన్ ఉంది దీంట్లో. ఇంతసేపు మన డిబేట్ యాంగిల్ ఇది పైరసీ అని అనుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ పైరసీ, ఇట్ ఈస్ అ కాన్స్పిరసీ. You have to clarify that. You can say that's great. No, absolutely. I'll clarify that very clearly. Yes. పైరసీ అన్నది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. తీసుకుని ఒక ప్రింట్ తయారు చేసేసి ప్రింట్ లీక్ చేయటం. ఇది వచ్చేసి మీరు ఆ వీడియోని లింకే చూసారనుకోండి, ఇట్ ఈస్ బేసికలీ షాట్ ఫ్రమ్ అన్ ఎడిటింగ్ సూట్. ఎడిటింగ్ రూమ్ లో షూట్ చేసిన వీడియో అది. దాన్ని లీక్ చేసేది ఇది ఎవరు, లోపల ఉన్న క్రూ, సినిమాలో ఆ సినిమాకి సంబంధించిన కానీ ఆ ల్యాబ్ కి సంబంధించిన వాళ్ళు ఆ క్రూనే చేశారు. ఇది ఇట్ ఇస్ అ కాన్స్పిరసీ. అసలు యాంగిలే వేరు. ఏదో సినిమా పైరసీ అన్నది డిఫరెంట్ సబ్జెక్ట్. సినిమా పైరసీని అరికడుతున్నారు, అది ఒక ప్రణాళికబద్ధంగా కొంచెం ఇదిగా జరుగుతుంది, ఒక టార్గెటెడ్ గా జరుగుతుంది, అది కొంచెం అరికడుతున్నారు, అది వేరే విధంగా. బట్ ఇది కాన్స్పిరసీ, కావాలని సినిమా మీద ఒక పొలిటికల్ గా దెబ్బతీయటానికి ఒక సినిమా వాళ్ళని దెబ్బతీశారు. They forgot the angle that it is not just Vijay's cinema. ఇది ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా, డైరెక్టర్ ఒక సినిమా, దాంట్లో చాలా యాక్టర్స్ ఉన్నారు, వందలాది మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరి సినిమా కూడా అది, వాళ్ళందరినీ దెబ్బతీశారు. దట్ ఈస్ వాట్ వీఆర్ వరీడ్ అబౌట్. ఇదేదో
పొలిటికల్ గా ఇఫ్ దే వాంట్ విజయ్ మీద ఏదో విజయ్ చాలా చేస్తుంటాడు, విజయ్కి అగేన్స్ట్ గా ఇదేదో పొలిటికల్ గా చేసుకుంటే వాళ్ళు చేసుకొని, బట్ దే కెనాట్ ఫర్ ద విజయ్ సేక్ దే కెనాట్ ఇటువంటి 24 క్రాఫ్ట్స్ అందరినీ దెబ్బతీయడం చాలా తప్పు. ఒక సినిమా ఒక 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఆ సినిమాకి ఓపెనింగ్స్ మీదే, విజయ్ లాంటి హీరోది ఓపెనింగ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి సినిమా ఆ ఓపెనింగ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక అటువంటి మాస్ హీరో ఆ ఓపెనింగ్స్ నే దెబ్బతీశారు ఫస్ట్, నంబర్ 1. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న, అక్కడ పొలిటికలీ ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా దీని మీద పొలిటికలీ ఇంపాక్ట్ ఉంటది. ఆ సినిమా సక్రమంగా మామూలుగా రిలీజ్ అయి ఉంటే దాని పొలిటికల్ అండర్ టోన్స్ ఏంటో తెలియదు కదా. భగవంత్ కేసరి సినిమాది ఏదో కనెక్షన్ ఉంది, ఏదో సమ్ సబ్జెక్ట్ సిమిలారిటీ ఉంది అంటున్నారు, బట్ దాన్ని చాలా మార్చి తీశారు. ఒక విజయ్ ఓన్ సినిమా ఇంతకు ముందు సర్కార్ లాంటి సేమ్ సబ్జెక్టు దాంట్లో మలిచి తీశారు. ప్లస్ దాంట్లో కొన్ని క్యాస్ట్ అండర్ టోన్స్ కొన్ని ఉన్నాయి, ఇట్లా సబ్జెక్ట్ ఉంది అని చెప్పి కొంచెం కొంచెం అభ్యంతరం, సెన్సార్ బోర్డు కొంచెం అభ్యంతరం తెలియపరిచారు. దాంతో కొంచెం ఆగింది సినిమా. దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ సినిమా ఆపటం మూలంగా, ఇట్లా లీక్ చేయటం వల్ల ఈ దురుద్దేశం అనేది ఇంతవరకు న్యూట్రల్ గా ఉంది. ఇది సెన్సార్ బోర్డు ఆపింది, రకరకాల కారణాల మూలంగా ఆపింది అని సగం మంది అంటారు, సగం మంది ఓకే ఇట్ ఇస్ అ పొలిటికల్ గేమ్ అందుకు ఆపారని కొంతమంది అంటారు. కానీ ఇప్పుడైతే ఇది కావాలని లీక్ చేయించినట్టే ఉంది కదా. దీని వల్ల ఏంటంటే విజయ్ ఈస్ గోయింగ్ టు గెయిన్ పొలిటికల్లీ. ఖచ్చితంగా కార్నర్ చేస్తున్నారు, ఖచ్చితంగా దాన్ని దెబ్బతీయటానికి ఇది కాన్స్పిరసీ చేశారు అని తెల్లంగా తెలుస్తుంది దాంట్లో. అందుకే విజయ్ ఒక స్ట్రాటజిస్ట్, అర్జున్ ఆదవన్ కూడా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ అస్. వాట్ రాంగ్ డిడ్ వి డూ? ఏం తప్పు చేశాము? ఒక పొలిటికల్ గా దిగటం తప్ప, అది ఒక తప్పు తప్పితే మేము ఏం తప్పు చేశాము? ఇప్పుడు విజయ్కి న్యూట్రల్ గా ఉన్న కొంతమంది విజయ్ అభిమానులు కూడా ఇంకా చాలా తీవ్రంగా విజయ్ కోసం ఫైట్ చేస్తారు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్. దిస్ గోనా ఇంపాక్ట్ తమిళనాడు పాలిటిక్స్ టు గ్రేట్ ఎక్స్టెంట్. చెప్తున్నాను, ఇది ఎస్పెషల్లీ అర్బన్ ఓట్స్. ఎందుకంటే విజయ్ ఒక మాస్ ఆడియన్సే, విజయ్ ఒక మెయిన్ ఫ్యాన్ బేసే అర్బన్ ఆడియన్స్ ఎక్కువ. ఈ జననాయకం సినిమా ఈ లీక్ అవటం మూలంగా దీని వెనక ఉన్న రాజకీయ కుట్ర అన్నది బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. సెన్సార్ బోర్డు వల్ల ఎక్స్పోజ్ కాల, ఈ ఒక లీక్ వల్ల ఎక్స్పోజ్ అయింది. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ది అర్బన్ ఓట్స్. అర్బన్ ఓట్స్ వల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? డిఎంకే మీద పడుతుంది. ఇన్నాళ్ళ వరకు ఏంటి, డిఎంకేకి హెల్ప్ అవుతున్నాడు విజయ్, ఏడిఎంకేని ఓడిస్తున్నాడు. ఏడిఎంకే ఓట్స్, ఇన్కంబెన్సీ ఓట్స్ అంతా విజయ్ తీసుకుని, విజయ్ షాక్ అని తట్టుకుని డిఎంకేని గెలిపించబోయే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అర్బన్ ఓట్స్ 16 సీట్లు ఉంది చెన్నైలో, కోయంబత్తూర్, మదురై, ఈ అర్బన్ పాకెట్స్ ఉన్నాయి, దగ్గర 25 సీట్లు ఉన్నాయి. ఈ 25 సీట్లలో డిఎంకేకే దెబ్బ. అగైన్ ఈ ఆల్రెడీ క్లోజ్ కాంటెస్ట్ ని ఇంకా నారో చేసుకున్నారు ఈ చిన్న ఒక తప్పిదం వల్ల. ఎలా జరిగిందో లీక్ తెలియదు. వీఆర్ నాట్ బ్లేమింగ్ డిఎంకే, ఎవరో అసలు డిఎంకేనో ఎవరినో ఏ పార్టీనో అనట్లేదు. కానీ ఖచ్చితంగా కాన్స్పిరసీ ఉంది, ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్ర మీరు రాజకీయాల్లో పెట్టుకోవాలి. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అనే ఒక విజయం దెబ్బతీయటం కోసం ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తూ ఉంటాడు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏడుస్తూ ఉంటారు. ఒక 3 రెట్లు 4 రెట్లు పెట్టి కొనుక్కున్నారు. అందుకు వాళ్ళు ఎంత రోడ్డు మీద నుంచి ఉంటారు ఇవాళ. దీనికంటే మీరు వాళ్ళు ఎవరికి బదులు చెప్తారు? మీరు విజయ్ కావాలంటే మీరు విజయ్కి ఏం లేదు, ఇంకో నెక్స్ట్ సినిమా మళ్ళీ హీరోగా నటిస్తాడు. రాజకీయంలో దెబ్బతిన్నాడంటే ఇంకా మళ్ళీ హీరోగానే, తను ఎక్కడ పోయినా మళ్ళీ హీరోనే. దానికి చుట్టూతో ఉన్నారు, తను నమ్ముకున్న వాళ్ళందరూ పోయినట్టే కదా. నరత గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సాయి వెంకట్ గారు, సినిమాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి భారత రాజ్యాంగం ఎన్నో చట్టాలను కల్పించింది. కాపీరైట్ యాక్ట్ 1957 కానివ్వండి, సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 కానివ్వండి, ఐటీ యాక్ట్ 2000 కానివ్వండి, పలు ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడో మెకానిజంలో ఫెయిల్యూర్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ సీరియస్గా ఫాలోఅప్ చేయడం లేదు అంటనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని సీరియస్ ప్రాబ్లంగా కన్సిడర్ చేయడం లేదుగా. ఏంటి మీరు అన్నది వాస్తవం అండి. చట్టాలు స్ట్రాంగ్ ఉన్నాయి. మేము ఫిల్మ్ ఛాంబర్ నుంచి గత 20 సంవత్సరాలుగా
ఫిలిం ఛాంబర్ నుంచి పైరసీ మీద కమిటీ వేయడము, పైరసీ మీద రేడింగ్లు ఇవన్నీ చేయడం జరిగింది. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ మధ్యన మనం చూసినట్లయితే చాలా సీరియస్ గా వర్క్ చేసింది. సో ఎంత చేసినా కూడా ఈ సైబర్ మోసాన్ని అరికట్టలేకపోతున్నారు. మొదట ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ అండి, పబ్లిక్ ఓన్లీ సాయి వెంకట్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. పీసీఆర్ సాయి వెంకట్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. సమ్ నాయిస్ ఇస్ కమింగ్. yes ప్లీజ్ చెప్పండి, కంటిన్యూ. సార్, మేజర్గా ఒక సినిమా 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూస్తే వాళ్ళకు వచ్చే ఆనందం కోసం మేము ఎన్నో రకాలుగా, అంటే సినిమాని 5.1 అని, అట్మాస్ అని, 7.1 అని ఈ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చేయడం తోటి థియేటర్లో చూసే ఎఫెక్ట్ ఈ పైరసీలో రాదండి. అయితే వీళ్ళు ఈ జనాలకి ఏంటంటే ఫ్రీ చూస్తున్నాము, మన ఫోన్లో చూస్తున్నాం అనుకుని ఏదో సినిమా చూస్తున్నారు, కానీ అది రియల్గా సినిమా కాదండి. వీళ్ళు ఏంటంటే పైరసీ సినిమాలకు అలవాటు పడిపోయి 50 రూపాయలకు 100 రూపాయలు. ఈ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, అంటే కళాకారులందరూ కలిసి కోట్లాది మంది ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా. మిమ్మల్ని 2 గంటల సేపు థియేటర్లో ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంత కష్టపడితే సినిమా థియేటర్కి రాకుండా ఈ పైరసీలో చూడడం వల్ల మీరు ఆ సినిమా ఎఫెక్ట్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మేము ఎందుకు 7.1 చేస్తాం, అది ఫోన్లో పైరసీలో రాదు. 5.1 కానీ 7.1 థియేటర్లో ఉండే ఎఫెక్ట్ మీరు చూడండి. ఈ మధ్యన ఏ సినిమాకైనా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఆ థియేటర్లో ఉండే ఎఫెక్ట్ వేరుంటుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి సౌండింగ్ రావాలి ఏంటి అంటానికి, ఈ సౌండింగ్ చేస్తానికి 3 నెలలు పడుతుందండి. అంటే అలాంటి అంత సౌండింగ్ ఈ పైరసీలో చూస్తే రాదు. ఫస్ట్ మొదట ఇంత చట్టాలున్నా, గవర్నమెంట్ ఎదున్నా ప్రజలు కూడా మారాలండి. ఎందుకంటే కళాకారులు మా కోసం ఈ సినీ పరిశ్రమ కష్టపడి అద్భుతమైన సినిమాలు తీస్తుంది, మంచి కథలు ఇస్తుంది. 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి ఎంకరేజ్ చేస్తే సినీ పరిశ్రమ నిలబడుతుంది. ఏదో దొంగలు ఎలా ఉంటారు, వాడికి ఏ ఛాన్స్ 10,000 వచ్చినా చాలు, 20,000 వచ్చినా చాలు, ఆ విధంగా వాడు దొరికిన హార్డ్ డిస్క్ని అప్లోడ్ చేయడం పెద్ద పని కాదు. ఈరోజు అప్లోడ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. అంటే సైబర్ మోసం అనేది ఎంత టెక్నాలజీ వచ్చిందో అంత మోసం అనేది వచ్చిందండి. సైబర్ మోసం పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, సైబర్ పరంగా పైరసే కాదు, బయట కూడా చూస్తుంటే మన అకౌంట్లో డబ్బులు మనకు తెలియకుండానే డబ్బులు పోతున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో అంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈరోజు అంత భయంకరమైన సైబర్ మోసం కూడా వచ్చింది. సో నిజంగా మీరు చెప్పినట్టు చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ యొక్క సినిమా చట్టం కానీ, తర్వాత మేము ఫిలిం ఛాంబర్ నుంచి గత 20 సంవత్సరాలుగా కమిటీలు వేయడము, దీని మీద రేడింగ్ చేయడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. ఎన్ని చేసినా ఈ సైబర్ టెక్నాలజీ ఏదైతుందో ఒకటి మూస్తే 4 ఓపెన్ అవుతున్నాయి. ఒక దగ్గర వాడిని పట్టుకుంటే, ఒక ఐబొమ్మ రవిని పట్టుకుంటే 100 ఐబొమ్మ రవిలు తయారయ్యారు. ఇంకా ఎక్కువ మొన్న మీడియా ద్వారా ఐబొమ్మ రవి ఈజీగా సంపాదించిండా ఈ మార్గం అని ఇంకో 100 మందికి మనము ఈ విషయం తెలిసేలాగా అయిపోయింది. అంటే ఇంతకు ముందు నాకు చాలా విషయాలు అడిగారు, ఇది ఎక్కడ జరుగుతుంది, సైబర్ ఈ పైరసీ ఎక్కడ జరుగుతుంది అనేది చాలా మంది టెక్నీషియన్లు చేస్తున్నారా అన్నారు. సో టెక్నీషియన్లు వాడు బతకడానికి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలని వచ్చిన టెక్నీషియన్ ఇలాంటి పని చేయడు. దీంట్లో ఏంది అంటే చాలా వరకు మన దగ్గర నుంచి అప్లోడ్ అవుతానికి కొన్ని డిజిటల్ దగ్గరికి వెళ్ళడము, థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ వితిన్ ఒక మార్నింగ్ షో సినిమా అయిపోగానే, ఎలా మొన్న మార్నింగ్ షోకి వాడు ఐబొమ్మ రవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, సినిమాకి వెళ్ళగానే మేము ఎలా చేస్తాం, 10 థియేటర్లో మా వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఒక్కొక్క థియేటర్లో ఎంత షూట్ చేస్తాం, దాన్ని ఎట్లా ఎడిటింగ్ చేస్తామని వాడు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మేము ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు సంవత్సరాలు కష్టపడితే వాడు 1 డే మార్నింగ్ షో చూసి మ్యాట్నీ షో వరకల్లా పైరసీ వచ్చేస్తే మరి జనాలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మొదటి ప్రజలు కూడా మారాలి. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని ఇది ఉన్నా కూడా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇలాంటి సినిమాలు కాదు, మన కోసం మన కళాకారులు ఇంత కష్టపడుతున్నారు, మన కోసం ఇంత మంచి సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేద్దామనేది ప్రజల్లో కూడా మార్పు వస్తే తప్ప ఈ పరిస్థితిని అరకట్టడం చాలా కష్టము. ఎందుకంటే గవర్నమెంట్ మొన్న కూడా చూసాం, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అసలు వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటే నేను షాక్ అయిపోయాను. పైరసీ వాడిని పట్టుకోవడానికి వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు అంత భయంకరంగా దీన్ని పట్టుకున్నారు. కానీ ఒక్కరిని పట్టుకుంటే 100 మంది తయారయ్యారు. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా కూడా వాళ్ళు పరిశోధిస్తున్నారు. నాకు తెలుసు ఆ విషయం. మేము కూడా ఛాంబర్ నుంచి చాలా రెగ్యులర్ గా రిప్రజెంట్ చేశాం.
సో ఈ పైరసీ పోవాలని ఇప్పుడు జననాయక ఉందండి, ఆయన పెద్ద హీరో, వాళ్ళకేం ప్రాబ్లం కాదు. ఆయన ఇంతకుముందు వారు చెప్పినట్టు ఆయన ఇంకో 10 సినిమాలు తీస్తాడు, 100 కోట్లు వస్తాయి. బట్ అక్కడ నష్టపోయేది కార్మికుడు, నష్టపోయేది చిన్నవాళ్ళు, నష్టపోయేది ఒక ప్రొడ్యూసర్, నష్టపోయేది డైరెక్టర్. ఎందుకంటే ఈ సినిమా విడుదలైతే వాళ్ళందరికీ పేరు వస్తుంది, ఇంకో 4 సినిమాలు వస్తాయి, వాళ్ళందరికీ అన్నం దొరుకుతుంది. లేకపోతే ఈ కళాకారులు నమ్ముకొని వచ్చిన సినీ పరిశ్రమకి వాడికి అన్నం కూడా దొరకలేని పరిస్థితులు ఉన్నారండి ఈరోజు చాలా మంది. మనం చూసుకున్నట్లయితే ఈ పైరసీ వల్ల సినిమా ప్రొడ్యూసర్ ఒకటేసారి కోట్లు నష్టపోతే ఈ 24 డిపార్ట్మెంట్ల వాళ్ళకి పని దొరకక ఈరోజు కార్మికులకు అన్నం లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే సినిమా తీస్తే దాని డబ్బు రిటర్న్ వస్తే మళ్ళీ ఇంకో 4 సినిమాలు తీస్తే కార్మికులకు పని దొరుకుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ పైరసీ వల్ల జనం రాలేని పరిస్థితి వచ్చింది. డైరెక్టర్ సంజీవ్ గారు, మనకు జనరల్ గా సినిమా ప్రొడక్షన్ తర్వాత లీక్ అయ్యేటటువంటి స్పేసెస్, క్యామ్ ప్రింట్ అండ్ ఓటీటీ నుండి రిప్పుడు అయినటువంటి అంశాలు, ఇన్సైడర్స్ లీక్ చేస్తున్నటువంటి అంశాలే ప్రధానంగా ఇప్పటివరకు ఐడెంటిఫై అయ్యాయి. వాటిని కట్టుదిట్టం గురించి ఇంత పెద్ద సినీ వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. అంటే యాక్చువల్గా రకరకాలుగా ట్రై చేస్తున్నాం అండి. యాక్చువల్గా మేము పోస్ట్ ప్రొడక్షన్ అంటే షూటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ స్టేజ్ లో ఒక 3-4 అప్పట్లో అంటే రీల్స్ కాబట్టి నెగిటివ్ మీద కట్ చేసేవాళ్ళు. డిజిటల్ ఇవ్వటం తోటి ఏంటంటే డిజిటల్ జస్ట్ పెన్ డ్రైవ్ లో తీసుకెళ్ళటం లేదా హార్డ్ డిస్క్ లో తీసుకెళ్ళడం చేస్తున్నారు. సో దానికి కూడా ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టేసి తర్వాత లాక్స్ పెట్టేసి అన్ని కూడా పెడుతున్నాం, పాస్వర్డ్స్ పెట్టేసి అన్ని చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ నుంచి డబ్బింగ్ నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ కి, దాని తర్వాత ఇందాక అన్నట్టుగా 7.1 అట్మాస్ అనేది అన్ని స్టేజెస్ కి రకరకాల దీంట్లో కాపీలు పెడుతున్నాయి. ఆ వెళ్ళినప్పుడు ప్రతి చోట మేము ఫాలో అవుతున్నాము. దాంతో పాటు ఏంటంటే మాతో పాటు అంటే కొత్తగా వచ్చేటువంటి ఇండస్ట్రీకి వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే సడన్ గా ఏ రికమెండేషన్ మీద వస్తున్నారు, వాళ్ళకి అసలు సినిమా వాల్యూ తెలియదు. ఎందుకంటే నేను ఒక 31 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చాం. ఇప్పటిదాకా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఎవరో వాళ్ళ బామ్మరు చెప్పారనో, బంధువులు చెప్పారనో, తర్వాత యూట్యూబ్ లో చాలా ఈజీగా అంటే సినిమా అంటే ఇంతేనా ఎడిటింగ్, కట్ పేస్ట్లు, లేదంటే ఆ ఫోన్ తో కూడా సినిమాలు తీయగలిగే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి చాలా ఈజీ అన్నట్టుగా దీని మీద గౌరవం కూడా పోయింది నిజం చెప్పాలంటే. దానికోసం ఏంటంటే ఎడిటింగ్ స్టేజ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఒక స్థాయిలో మేము దాచిపెట్టుకుంటే దాని తర్వాత సెన్సార్ స్థాయి కూడా, సెన్సార్కి వెళ్ళేటప్పుడు కొత్తగా ఇప్పుడు ఏడీసీసీ అని ఒక ఫార్మేట్ వచ్చింది. అంటే సెన్సార్కి వెళ్ళక ముందు ఇంకొక ఫార్మేట్ అంటే చెవిటి మూగ వాళ్ళకి అంటే వాళ్ళ కోసం అని ఇంకొక ఫార్మేట్ క్రియేట్ చేశారు. అది ఎక్కడ జరుగుతుందో తెలియదు, మనం ఎవరికో ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది కూడా సీక్రెట్ గా లేదు, ఎక్కడగా లీక్ అవ్వదో తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ కూడా ఒకరు కాదు, ఒక 4-5 ఉంటారు. అందులో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు, ఇందాక సాయి వెంకట గారు చెప్పినట్టుగా సిన్సియర్ గా కష్టపడి మనం సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో వచ్చిన వాళ్ళు అయితే అలా ఎప్పుడూ చేయరు. ఎవరో అనుకోకుండా వచ్చిన వాళ్ళు లేదంటే దాని వాల్యూ తెలియని వాళ్ళు మాత్రం ఇలా దొంగతనం చేయటం, లేదంటే దొంగ ప్రింట్ తీసుకెళ్లడం, లేదా రహస్యంగా పెండ్రైవ్ తీసుకెళ్లడం. ఇందాక సర్వోత్తం గారు చెప్పినట్టుగా ఎడిటింగ్ రూమ్ లో సీక్రెట్ గా ఎవరో ఆ ఫోన్ తోటి షూట్ చేసి అది రిలీజ్ చేశారు. సో అలాంటి ఎన్ని జరుగుతున్నాయి. ఇంకా అంటే ఇప్పుడు జననాయకన్ విషయంలో బయటపడ్డ తర్వాత ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేది మేము కూడా ఆలోచిస్తున్నాం. అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. సో ఇటుపక్క పోలీస్ డిపార్ట్మెంట్, దాంతో పాటు గవర్నమెంట్ తో పాటు మేము కూడా అంటే టెక్నీషియన్స్ గా ఏళ్ల తరబడి మేము కష్టపడుతున్నది చాలా ఈజీగా అంటే నిమిషాల్లోనూ అయితే గంటల్లోనూ అలాగే బయటకు వెళ్ళిపోతుందన్న దానికి మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం ఈ సంజీవ్ గారు మళ్ళీ వస్తాను. నరోత్తం గారు, కాలీవుడ్ టాలీవుడ్ అనేటటువంటిది చాలా దగ్గరి సంబంధాలు. ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరిని సినిమా ఇండస్ట్రీలో మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ నుండి ఏర్పడినటువంటి అంశం మనకు తెలుసు. తమిళ ఇండస్ట్రీతోని తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్య టాలీవుడ్లో కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తారు. దాన్ని టాలీవుడ్ అనేటటువంటిది లీడ్ రోల్లోకి తీసుకొస్తుంది. పైరసీ మీద కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని ఎట్లాంటి స్పందన అక్కడ కాలీవుడ్లో ఉంటుంది? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి అంశం. ఖచ్చితంగా ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ ఒక విజయ్ సినిమా అని కాదు, ఒక సినిమా ఇండస్ట్రీ ఒక ప్రాబ్లం ఇది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎంత భారీ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పైరసీ అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది కాన్స్పిరసీ ఇంత గట్సీగా వచ్చేసి ఒకడు అక్కడ లోపల నుంచి ఇలా చేశాడంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే అకౌంటబిలిటీ లేదు. ఎవడైనా నన్ను ఏం పీకుతాడు, ఎవడేం చేస్తాడు
అన్న స్థాయికి వెళ్ళిపోయింది. అటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్లీ ఈ సినిమా పెద్దలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, కాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ అందరూ స్పందించాలి. ఒక సినిమా అన్నది ఒక ఫ్యామిలీ అన్నప్పుడు, ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడితేనే అది కొనసాగుతుంది. బికాస్ మనకి ఎస్పెషల్లీ తమిళ ఇండస్ట్రీ అనుకోండి, మనకి అక్కడ గుండెకాయ లాంటిది, మనకి బ్రెయిన్ ఇక్కడ, గుండె ఎక్కడ. ఎందుకంటే మొత్తం చెన్నై ఇస్ మోర్ తెలుగు చెప్పుకోవాలంటే, ఇంకా చెప్పాలంటే చెన్నైలో ఇప్పుడు కూడా తెలుగే ఎక్కువ. మేము కూడా సినిమా ఫ్యామిలీ కాబట్టి 4 జనరేషన్ సినిమా ఫ్యామిలీ, మొత్తం నేను కూడా పెరిగింది చెన్నై ఎక్కువ. సో చెన్నై వాతావరణం అంతా తెలుసు, మొత్తం తెలుగే ఉంటది, వేరే బయట ఉన్నట్టు ఉండదు. సో మనకి అక్కడ ఒక తమిళ సినిమా, తెలుగు సినిమా ఒక అండర్ కరెంట్ వెళ్ళారు అనుకోండి, చాలా టెక్నీషియన్స్, ఒక సినిమాటోగ్రాఫర్స్ కానీ, డాన్సర్స్ కానీ, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, చాలా హీరోయిన్స్ కానీ కామన్ ఉంటారు. హీరోస్ కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ హీరోస్ విజయ్ గాని, రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ తెలుగులో మంచి ఇది ఉంటది. అల్లు అర్జున్ గారికి మలయాళంలో ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ గారికి తమిళ్లో ఉంటది. ఇలా క్రాస్ మనకి ఒకళ్ళు సినిమా అన్నది ఒక రియల్ ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన కజిన్స్. అటువంటి సందర్భంలో ఇటువంటి విషయాలు జరగటం చాలా బాధాకరం. దానికి ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని చిరంజీవి గారు రెస్పాన్సిబుల్ గా కమెంట్ చేయటం, దాని మీద స్పందించటం, ఇట్ ఈస్ అన్ వెరీ గుడ్ డైరెక్షన్. ఇట్లా అందరూ స్పందించాలి. ఏదో విజయ్కి జరిగిందని కాదు, ఒక సినిమా ఇండస్ట్రీకి జరిగింది ఇది దెబ్బ. ఈ సినిమా ఇండస్ట్రీకి ఇట్ ఈస్ అ బిగ్ సెట్ బ్యాక్. ఎందుకంటే ఇది ఒక విజయ్ సినిమాకే చేశారంటే ఇంకా చిన్న సినిమాలు ఇంకా బరి తెగిస్తారు. ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి షూట్ చేసి వదిలిపెట్టారంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇదేదో మామూలుగా జరిగే పైరసీ కాదు. మామూలుగా ఏదో ఓవర్సీస్ వెళ్ళిపోయి, ఓవర్సీస్ లో అక్కడ పైరసీ ఎక్కువ అక్కడ జరుగుతుంది. ఓవర్సీస్ లో అక్కడ మొత్తం సీడీలు చేసేసి అండ్ ముందు రిలీజ్ చేసేసి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దిస్ ఇస్ బరి తెగించటం. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎడిటింగ్ సూట్ లో షూట్ చేశారు. ఇది ఎంత ఘోరాతి ఘోరం అంటే ఇట్ కెన్ లీడ్ టు మెనీ థింగ్స్. విజయ్ సినిమానే చేయగలిగితే ఇంకా మిగతా సినిమాలను తుచ్చంగా తీసుకుని చేస్తారు మామూలుగా. ఇది అరికట్టాలంటే చిరంజీవి గారు ఇంకా తమిళ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు రజనీకాంత్ గారు అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఇప్పుడు ఖచ్చితంగా స్పందించాలి, ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. వాడు ఎవడో గాని చేసిన వాడిని చట్టం ముందు నిలబెట్టాలి. వాడి ఖచ్చితంగా ఇప్పుడు ఐబొమ్మ రవి మీద పట్టం కాదు. ఐబొమ్మ రవి జస్ట్ పాన్ ఇన్ ద హోల్ పిక్చర్. పైరసీ అన్నది ఒక పెద్ద వ్యవస్థలో అతను ఒక పావు లాంటి వ్యక్తి. జస్ట్ ఒక చిన్న పాన్. ఏదో ఐబొమ్మ రవి అని కూర్చుంటారు. ఇది పైరసీ అన్నది దానికి ఇట్స్ అన్ ఆఫ్టర్ మ్యాథ్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. పైరసీ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్, బోత్ సైడ్స్ ఉంటది. మన పారితోషకాలు ఎక్కువ తీసుకుంటారు, ఓ సినిమా కెపాసిటీ కన్నా ఎక్కువ బడ్జెట్లు పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా సినిమా రేట్లు అన్యాయంగా పెంచుకుంటారు. మన కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది. అదే మణిశంకర్ వరప్రసాద్ సినిమాకి కూడా, రాజాసాబ్ కూడా రేట్స్ పెంచడానికి లేదని. ఈ ప్రాబ్లమ్స్ వల్ల టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు పైరసీలో చూద్దామా, థియేటర్ లో చూద్దామా అని ఆప్షన్ వచ్చినప్పుడు ప్రేక్షకుడు అంటానికి లేదు, వాడు ముందు పెట్టేసి. థ్యాంక్ యూ నరతం గారు. అదేవిధంగా సాయి వెంకట్ గారికి, సంజీవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తలపతి విజయ్ సినిమా లీకేజ్ పైన ఒక పక్క రాజకీయంగా కానివ్వండి, మరో పక్క సినిమా ఇండస్ట్రీస్ కానివ్వండి, అతని పైరసీ భూతానికి అతని సినిమా ఇండస్ట్రీ సినిమాను బలి కానివద్దనేటటువంటి అంశాన్ని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత దశాబ్దాల కాలం నుండి సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్నటువంటి పైరసీ పైన ప్రభుత్వాలు ముందుకు కదలాలని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.